నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. హ్మ్. అయితే గురుగారు ఈ రోజుల్లో బేసిక్‌గా ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే పెళ్లి జరగట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వచ్చినా నిలవట్లేదు, ఇంట్లో డబ్బులు ఉండట్లేదు. ఇలాంటి సమస్యలు అన్నిటికి పరిష్కారం ఏంటి అంటారు? అసలు కారణాలు ఏంటి అంటారు? అండ్ మనకి జూన్ 2 తారీఖున అంటే ఈరోజు గురువు మారబోతున్నాడు. ఈ గురువు మారడం వల్ల కూడా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుందా? ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కుదురుతుందా? ఎలాంటి చేంజెస్ ఉంటాయంటారు? ఏమైనా పరిహారాలు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే గ్రహాల యొక్క స్థితిగతులు అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. వాతావరణంలో ఎలా అయితే మార్పులు వస్తూ ఉంటాయో, ఋతువులు మార్పు ఎలా వస్తూ ఉంటుందో, డేట్లు ఎలా మారుతూ ఉంటాయో, గ్రహాలు కూడా వాటి పరిమాటి చేసుకుంటూ మారుతూ ఉంటాయి. మనకంటే బద్ధకమో, లేకపోతే హ్మ్. వాతపిత్త కపాలతోనో, ఆవేశంతోనో, ఆలోచనతోనో మనం మార్పులు చెందుతాం కానీ గ్రహాలు మారకుండా ఉండవు. అవును. మనం పనులు ఏదైనా చేయాలని మనం అనుకున్నాం అనుకోండి, అది చేయకపోయినా పెద్ద పరాకు పడదు. లేట్ అయినా పెద్ద విషయం ఉండదు. కానీ గ్రహాలు అలా కాదు. హ్మ్. వాటి పరిమాణం ప్రకారంగా, వాటి యొక్క స్థితిగతుల ప్రకారంగా ఆ సమయానికి అవి ఖచ్చితంగా వెళ్తాయి. అవి మర్చిపోవు. కానీ ప్రకృతిలో గాలి ఆగటం మర్చిపోయిందనుకోండి, చాలామంది ఉండరు. వాటర్ ఆగటం మర్చిపోయిందనుకో చాలామంది ఉండరు. ఎండ రాగటం మర్చిపోయిందని చాలామంది ఉండరు. కాబట్టి అవి ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాయి. దాంట్ ప్రకారంగానే అతిపెద్ద గ్రహాలైనటువంటివి రాహువు, కేతువు, శని, వాటితో పాటు గురువు. ఇవేంటంటే ఎప్పుడో ఒక్కసారి మారుతూ ఉంటాయి. 14 మాసాలకు ఒకటి, 2.5 సంవత్సరాలకు ఒకటి, 16 మాసాలకు ఒకటి, 18 మాసాలకు ఒకటి, ఇలా మారుతూ ఉంటాయి అవి. ఇక శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రాహుగా ఈ శుక్రుడు, బుధుడు, అలానే చంద్రుడు అయితే 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. రవి అయితే నెలకోసారి మారుతూ ఉంటాడు. ఇలాగా తక్కువ సమయంలో మారేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి పెద్ద గ్రహం ఏంటంటే కనుక గురువు. ఓకే. ఈ గురుబలం మనిషి పైన ప్రభావితం చాలా చూపిస్తుంది. ఒక్కొక్క రాశి వారికి ఆర్థిక పరంగా, ఒక్కొక్క రాశి వారికి వనరులు, ఒక్కొక్క రాశి వారికి పెళ్లి యోగం, ఒక్కొక్క రాశి వారికి ఒక్కోలాగా. పెళ్లి చేయాలంటే కూడా గురుబలం ఉందా అని చూస్తారు, శుక్రబలం ఉందా అని చూస్తారు. అలాంటి గ్రహాలు రెండు కూడా ఏకదాటిగా మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖు 2025 సంవత్సరంలో మార్పు చెందబోతున్నాయి. కాబట్టి ఈ మార్పుడు 31వ తారీఖు అక్టోబర్ మాసం వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఆ తదుపరి సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు గురువు. కాబట్టి ఈ ఛాయలో ఈ యొక్క అధ్యయనం సెకండ్ అంటే రెండో అధ్యయనం జూన్ మాసం అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో 2 అధ్యాయాలు ఉంటాయి. జూన్ వరకు ఒకటి, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒకటి. అలానే రెండో అధ్యాయంలో మారేటువంటి గురుగ్రహం వలన మనకి కొన్ని పుష్కరాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే కనుక యమునా నది పుష్కరాలు అయితే ఆరంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పుష్కరాల అనంతరం కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, ఏదైనా శుభకార్యాలు కానీ నిర్వర్తించుకోవాలనుకున్న వారు ఎక్కడైనా వారి సమీప దూరంలో ఉన్నటువంటి నది, వాగు, చెరువులకు వెళ్ళి స్నానం ఆచరిస్తే కూడా వారికి ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు అయితే లభ్యపడుతూ ఉంటాయి. అలానే ఈ పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, గురుబలం లేని వారికి కానీ ఆర్థికంగా ఎదగలేరు కొన్ని రాసుల వారు. అలానే పెళ్ళిళ్ళు కూడా ఎంత ఇది ఉన్నా కూడా కావు, ఎంత అదృష్టంగా కావు. ఒక్కొక్కళ్ళకి ఆ గడియలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ గురువు మారగానే ఒక్కొక్క వారికి అయితే గడియలు వస్తూ ఉంటాయి. అలానే జాతకంలో కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు, అలానే పితృదోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు అనేది ఆలస్యం అవుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా ఈ గురువు మార్పిడి వలన కర్కాటక రాశిలో గురువు రావడం వల్ల ద్వాదశ రాశి వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో 2-3 రాసులు తప్పితే తదిమ రాసులు అన్నిటికీ కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. రానున్న కాలంలో పెళ్ళిళ్ళు అంటే ఎగ్జిబిషన్లను లేకపోతే ఏదో మ్యూజియంలోనే చూసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాంపత్య జీవితానికి విలువిస్తూ పెళ్ళిళ్ళు చేసుకోవాలనిగా మనవిస్తూ, అలానే వీరికి గొంతమ్మ కోరికలు అంటారు. వారి పెద్దవారికి చాలా కోరికలు ఉంటాయి. అబ్బాయికి 5 కోట్లు 10 కోట్లు ఉండాలి, అమ్మాయికి మాత్రం ఇంటి మీద తాటేకి ఉండదు. అలానే ఆ అబ్బాయికి జాబు లేకపోతే పెళ్ళనివ్వట్లేదు ఈ రోజున. ఇలాంటి చాలా వెల్ సెటిల్డ్ ఉండాలి, లేదా అమ్మాయి ఇంకేదైనా సెటిల్ అవ్వాలి, ఎన్ఆర్ఐ కావాలి, గ్రీన్ కార్డు కావాలి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి గొంతెమ్మ కోరికల వలన కూడా ఎక్కువ గ్రహాలు మారిన ప్రయోజనం ఉండట్లేదు. వీళ్ళలో మార్పు రావాలి, ముందు ప్రజల్లో మార్పు రావాలి. మార్పు వచ్చిన తర్వాతనే పెళ్ళి అయ్యేదానికైతే యోగ్యత ఉంటుంది. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే కర్కాటక రాశిలో గురువు వచ్చినాడు 2వ తారీఖు జూన్ మాసంలో 2020 సంవత్సరం. కాబట్టి ఈ అక్టోబర్ 31 లోపు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా యోగం ఉంటుంది. ఓకే. అంటే గురుగారు వీళ్ళకి మరి పరిహారాలు ఏమైనా ఉంటాయంటారా? ఏదైనా దోషాలు ఉంటాయి అనుకోండి, వాళ్ళకి ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అలానే పెళ్ళిళ్ళు కావట్లేదు, గురుబలం వచ్చినా కూడా ఇంకేదో మాకు పట్టి పీడిస్తుంది. ఇది ఒక టైంలో ప్రాబ్లం పోయేలాగనమాట. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, హోమ జపాలు, తపాలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు, అన్నీ చేసుంటారు. కానీ వాళ్ళకి ఏదో పట్టి పీడిస్తుంది, పెళ్ళి అవ్వడానికి యోగ్యతగా ఉండట్లేదు. అంటే ఇక్కడ ఏమవుద్దంటే కనుక ఒకటి హోమం ఉంటుంది. ఈ హోమం కనుక వారు చేశారనుకోండి, ఎలాంటి వారికైనా సరే, ఈ భార్య వెళ్ళిపోయింది, భార్య దూరం అయిపోయింది, లేదా భర్త దూరం అయిపోయినారు అన్నాళ్ళకి, భార్య భర్తలు పెళ్ళైన తర్వాత దూరమైన వాళ్ళకి, అలానే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు వచ్చినా
కావట్లేదు అన్న వాళ్ళకి ముందు పెళ్లి తంతుకు, రెండోది జీవితంలో ఎదగలేకపోతున్నాను, నాకేదో అష్టదిబ్బంది అయిపోయింది అనుకునే వారికి, నాకేదో జరిగిపోతుంది కానీ తెలియట్లేదు అనుకునే వారికి, గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి, మార్పిడి చెందుతూనే ఉన్నాయి, కానీ నాకు వచ్చేటప్పటికి పనులు అవ్వట్లేదు, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది అనే వారికి అయితే కొంచెమైన ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఖచ్చితంగా పని అవుతుంది అనేది చెప్పగలుగుతాం. కాబట్టి అది ఏంటంటే కనుక ఎలాంటి పూజలు అవసరం లేదు, వ్రతాలు అవసరం లేదు. ఒకే ఒక్కసారి ఈ యొక్క కన్యా పశుపత్ర హోమం అని ఉంటుంది. ఈ కన్యా పశుపత్ర హోమం గురు పశుపత్ర హోమం అని ఉంటుంది. ఈ గురు పశుపత్ర హోమమేమో ఆడవారు చేయాలి, కన్యా పశుపత్ర హోమమేమో మగవారు చేయాలి. ఈ 2 హోమాలు కలిపి చేసేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ 2 హోమాలు కలిపి ఎక్కడ చేయరు. అసలు ఈ 2 హోమాలు ఉన్నాయి అని కూడా తెలియదు చాలా మందికి. చాలా మంది గురు వ్యవస్థ, ఇప్పుడు ఉన్నటువంటి గురు దరిద్రమైన వ్యవస్థకి అసలు తెలియదు. దరిద్రమైన గురు వ్యవస్థకి అసలు తెలియదు. వీరంతా కూడా అవతార పురుషులు అనమాట. కాబట్టి ఈ 2 హోమాలు చేయించడం ద్వారా ఖచ్చితంగా వారికి పెళ్ళయ్యే యోగ్యత కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎట్లా అంటే ఈ కన్యా పశుపత్ర హోమం మనలో ఏదైనా నెగిటివిటీ కానీ, చెడు క్రియలు కానీ చేపించబడ్డా, ఏదైనా ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉండి ఇబ్బంది పడ్డా, భార్యాభర్తలు దూరమైనా, కోర్టులు విడాకులు తీసుకున్నా, ఏదైనా ఆర్థికపరమైన సమస్యలున్నా, మనకేదో తట్టి ఎంటాడుతుంది, మనం ముందుకెళ్ళట్లన్నా, ఇవన్నీ కూడా పటాపంచలు చేసేందుకు ఈ కన్యా పశుపత్ర హోమం పెళ్ళయ్యే యోగ్యత కలిగిస్తుంది. ఖచ్చితంగా. అలానే స్త్రీల్లో అయితే కనుక గురు పశుపత్ర హోమం అనేది వారికి మంచి ఆదాయ వనరులే కాకుండా మంచి భర్తను కూడా తను కలకాలం ఉండేలాగా చేసేటువంటి హోమమే ఈ గురు పశుపత్ర హోమం. ఈ 2 హోమాలు కలిపి చేయడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది మనకి ఈ 2 హోమాలు కూడా మన ఆధ్వర్యంలో నిర్వర్తించడానికి సన్నహిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే, పెళ్ళి అయిన వారైనా, పెళ్లి కాని వారైనా, పెళ్ళయి దూరంగా ఉన్నవారైనా, లేదు పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు, లేదా కొట్టుకుంటున్నారు, లేదా పెళ్ళి అవ్వట్లేదు, ఇలాంటి వారు ఏదైనా పెళ్లికి సంబంధించినట్టు కానీ ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి ఇంకేమైనా సమస్యలు ఉన్నా, ముందుకు వెళ్ళలేకపోతున్నా కూడా ఈ 2 హోమాల్లో పాల్గొనేటివి వారికి అయితే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేదానికైతే తోడ్పడుతుంది. కాబట్టి మన ఆధ్వర్యంలో నిర్వర్తించేటువంటి ఈ 2 హోమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులు. కాబట్టి ఎవరికైనా ఈ హోమం చేయించుకోవాలి అనుకుంటే అతి తక్కువ ధరలో, సరసమైనటువంటి ధరల్లోనే వారికి హోమం చేసి హోమ ద్రవ్యాలు వారికి సమర్పిస్తుంటారు. కాబట్టి ఎవరైనా సరే సన్మాన సత్కారాలు కూడా చేసి వారికి హోమంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాము, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి, సినీ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వారు కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు. అలాంటి వారు ఎవరైనా కావాలనుకున్న వారు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా ఆ హోమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆ హోమానికి సంబంధించినటువంటి రుసుము కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఓకే, సూపర్ అండి. సో విన్నారు కదండి, ఈ హోమం జరుపుకొని అందరూ లబ్ధి పొందాలని అనుకునేవారు అందరూ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి, గురుగారిని సంప్రదించండి. హోమంకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని అందరూ ఈ హోమం ఖచ్చితంగా చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు.